ఎమ్మెల్యే గారు కాసు మహేష్ రెడ్డి గారు అయితే మనతో పాటుగా ఉన్నారు. ఇక్కడ గురజాల నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఇక్కడ టీడీపీ నేత ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు అయితే గట్టి పోటీ ఇవ్వబోతున్నారనేసి అయితే ఆయన ప్రెస్ మీట్లలో చెప్పడం అయితే జరుగుతుంది. సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. ఏంటి సార్ గురజాల రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? రాజకీయాల్లాగే ఉండిపోతున్నాయి. ఎలా ఉంటాయి? సీదాసాదాగా ఉంటాయి. నువ్వు అన్నట్టే పోటీ ఇస్తాను, గెలుపైతే మాదే కదా, ఏదో పోటీ అనేది ఉండాలి కదా. సార్ గతంలో అంటే గట్టి పోటీ ఇచ్చారు వాళ్ళు టీడీపీ నుంచి, మరి ఈసారి జనసేన కూడా వాళ్ళతో పొత్తు అయితే చేరుకుంది. మరి ఆ పొత్తు ఎఫెక్ట్ హైలైన్స్ మీ నియోజకవర్గంలో ఏమైనా చూపించబోతున్నారా? మేము గతంలోనే 51% ఓట్ షేర్ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 87 నుంచి 90% వీళ్ళకి మా పథకాలు పోయినాయి. మా 51% ఓట్ షేర్ దాదాపు ఇంకొక 6-7% పెరిగింది. సో అట్ట చూసుకున్నా మేము 56, 57లో ఉంటాము. సో తెలుగుదేశం జనసేన కలిసినా లేదు, బీజేపీని కలుపుకున్నా, కాంగ్రెస్ మద్దతు తీసుకున్నా, కమ్యూనిస్టులను కలుపుకున్నా, ప్రజాశాంతి పార్టీని కలుపుకున్నా ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి వచ్చేది ఆ 40-41 మిగిలిపోయిన ఓట్లు, నో ప్రాబ్లం. అంటే సార్ ఇప్పుడు ఈ పొత్తులతో పాటు కొత్తగా షర్మిలా గారు కూడా వాళ్ళతో ఇల్లీగల్ పొత్తు అయితే రన్ అవుతుందనేసి దాని గురించి మీరు మాట్లాడటం కూడా జరిగింది. డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందంటారు? మీరు అన్నట్టే అదొక ఇల్లీగల్ పొత్తని మీరే అంటున్నారు. వాస్తవే. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కొరకు మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో నిలబడలేదు. దానికి రిటర్న్ గిఫ్ట్గా షర్మిలా గారిని పెట్టి ఏదో ఓట్లు చీలుద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. జనం, ఇది ప్రజాస్వామ్యం, జనం పిచ్చోళ్ళు కాదు. ఎందుకు నిలబడుతున్నారు? ప్రజలకు మంచి చేయడానికి నిలబడుతున్నారా, అవతల వాళ్ళకి మేలు చేయడానికి నిలబడుతున్నారా వాళ్ళకి తెలుసు. ఈరోజు షర్మిలా గారు ప్రచారం చేస్తుంది తెలుగుదేశం కొరకు, కాంగ్రెస్ పార్టీ కొరకు కాదు. సో ఇంక ఓట్లు ఎట్టొస్తాయి? కాంగ్రెస్ అనేది అనాదిగా తెలుగుదేశానికి వ్యతిరేకం. ఆ కాంగ్రెస్లో ఉన్న 1-2% ఓట్లు కూడా ఇదేం పరిస్థితి రామంది అనుకునే పరిస్థితి తెచ్చుకోవాలి. అంటే 2024 ఎలక్షన్స్లో ప్రజలే కుర్చీ మరద పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు అయితే మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా, వాటిపై మీ కామెంట్స్? డేటెడ్ పాలిటీషియన్ పాపం, ఆయన స్ట్రెస్లో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు, ఉన్నది పోయి మళ్ళీ రాడు, ఇంక రాజకీయాలు కూడా ఉండవు. ఆయన మాటలు మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు లాభం, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, పాలనా సౌలభ్యం కానీ ప్రతి ఇంటి గడప తట్టి. ఈ కులం ఆ కులం అని లేదు, ఈ మతం ఆ మతం అని లేదు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. సరే మీరే చూస్తారు, దాదాపు 54-55% ఓట్ షేర్తో దాదాపు 130-140 సీట్లు రాబోతున్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకంతా ఓటమి భయం పట్టుకుందనేసి టీడీపీ వాళ్ళ ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది కదా, దీనిపై మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళకి ఏ భయం పట్టుకుందో వాళ్ళని చెప్పమనండి. మా భయం పట్టుకున్నట్టుంది వాళ్ళకి. సార్ ఫైనల్గా ఈ గురజాల నియోజకవర్గంలో ఈసారి మీరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? ఖచ్చితంగా గతం కన్నా ఎక్కువే వచ్చింది, 25,000 కన్నా ఎక్కువే వచ్చింది.